25th జనవరి రానే వచ్చిందండి. 10K వాక్ కూడా స్టార్ట్ అయిపోయింది. 17th గుంటూరు 10K వాక్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనమాట. సో చూసారా, బెలూన్స్ ఎగరేసి ఆల్రెడీ స్టార్ట్ చేసేసామండి. పావురాళ్ళు కూడా ఎగరేశారనమాట. అసలు అమేజింగ్ అనమాట. నా కళ్ళతో నేను ఆ క్షణం చూస్తూ ఉండిపోయాను. ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చూడటము, వాక్ అనేది ఇలా స్టార్ట్ చేస్తారు అనేసి. సో చూసారు కదా పావురాలు ఎంత ముచ్చటగా ఉన్నాయో. సో తర్వాత ఎల్లో అండ్ వైట్ బెలూన్స్. అసలు క్రౌడ్ అయితే ఎంతమంది వచ్చారో తెలుసా, ఇసుక వేస్తే రాలరు అన్నట్టుగా ఉందన్నమాట అక్కడ ఆడిటోరియం దగ్గర అంతా కూడాను. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ వద్ద. సో చూసారా, అర్లీ మార్నింగ్ అండి బాబోయ్. అసలు నాకైతే సో ఎగ్జైటెడ్గా ఉంది ఎప్పుడెప్పుడు నడుద్దామా అని. సో మన గౌరవనీయులైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు స్పీచ్ అన్నమాట స్టార్ట్ చేస్తూ లావు కృష్ణదేవరాయలు గారు, నక్కా ఆనంద్ బాబు గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ చెప్పాను కదా, జబర్దస్త్ టీము అందరూ వచ్చారండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఇదిగో ఈ విధంగా డ్రగ్స్ గురించి అవగాహన ప్రోగ్రామ్ కూడా చిన్నగా జరిగింది. తర్వాత వాక్ అనమాట మా ఎన్ఆర్ఐఐటి స్టాఫ్తో అనమాట. సో మేము ముగ్గురము, ఇంకా చాలామంది అక్కడక్కడ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ అనమాట. అసలు ఎంత సరదాగా నడిచిపోయిందంటే నాకే తెలియదు ఎలా నడిచేసాము. సో పోలీస్ స్టాఫ్తో కూడా అనమాట. సో మా ఎన్ఆర్ఐఐటి స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ అండి. సో గర్ల్స్ అండ్ బాయ్స్ అనమాట. చాలా సరదాగా, చాలా ఎంజాయ్ చేస్తూ, అసలు అదొక థ్రిల్, ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి వర్డ్స్ అనమాట. నాకు అసలు చాలా బాగా అనిపించింది. మధ్యలో మా శరత్ సార్ అనమాట, సిఈడి సార్ కూడా మమ్మల్ని చిల్లీస్ దగ్గర క్రాస్ చేసేసారండి. సో ఇక్కడైతే ఆలపాటి రాజా సార్తోనూ, మా కాలేజ్ ప్రిన్సిపల్ సార్తోనూ, ఇంకా యాక్టర్ అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితోనూ, సో ఆబ్వియస్గా మా ఎడ్యుకేషనల్ డైరెక్టర్ అయినటువంటి తిలక్ సార్తోనూ, సో మేము స్టాఫ్, ఇంకా చిల్లీస్ దగ్గర అన్నమాట ఇది. ఇంకా చూస్తే ఇదిగోనండోయ్ జబర్దస్త్ టీం వాళ్ళతోనూ, సో ఇక్కడేమో మా ఎన్ఆర్ఐఐటి స్టాఫ్తో అన్నమాట. అసలు ఎంత సందడి సందడిగా గడిచిపోయిందో వాక్. రోజు ఇలా వాక్ చేస్తే బాగుండు మన ఆరోగ్యం కోసం అనిపించిందనమాట. ఫైనల్గా అయితే విన్నర్స్ ఉన్నారని చెప్పాం కదా, ప్రైజెస్ ఉన్నాయి అన్నాం కదా. సో ఆ సందర్భం అనమాట రానే వచ్చేసిందండి. సో విన్నర్స్కి ట్రోఫీస్ కూడా ఇవ్వడం జరిగిపోయింది. అందులోనూ గర్ల్స్, బాయ్స్, ఏజ్డ్ పర్సన్స్ కూడా మంచిగా వాక్ చేసి ప్రైజెస్ తీసుకున్నారనమాట. ఇంకో విషయం ఏంటో తెలిసిన, మా స్టూడెంట్స్ కూడా గెలిచారండో బాబోయ్. అదిగో ఇవి వాక్ విశేషాలు అన్నమాట. సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ అన్నమాట. నచ్చిందా?